సినీ నటి రేణు దేశాయ్ తన రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లపైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీని పెట్టారు. అయితే మీడియా జనాలకి సమాజంలో నెలకొన్న సమస్యల కంటే తన రెండో పెళ్లి టాపిక్ పైనే చాలా ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టుందని మీడియా పైన రేణు దేశాయ్ సెటైర్లు వేశారు. రీసెంట్గా తాను ఒక పాడ్కాస్ట్లో గంటకు పైగా మాట్లాడానని, ఈ సందర్భంలో కూడా తన రెండో పెళ్లి పైన తెగ ఆసక్తి కనబరచడం గమనించాలని కూడా చెప్పుకొచ్చారు. ఆమె 44 ఏళ్ల మహిళ రెండో పెళ్లిపై పెట్టిన శ్రద్ధను మహిళల భద్రతపైన, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపైన, వాతావరణంలో సంభవిస్తున్న విపరీతమైన మార్పులపైన పెడితే చాలా బాగుంటుందని రేణు దేశాయ్ తన ఇన్స్టాలో పెట్టారనమాట. ఉత్తమ వ్యక్తిత్వంలో ఒక మనిషి ఎలా జీవించాలి, ఉత్తమ పౌరుడిగా ఎలా నడుచుకోవాలనే విషయాలను పాడ్కాస్ట్లో తాను వివరించారన్నారు. అది వదిలేసి తన రెండో పెళ్లిపైన ఆసక్తి కనబరచడం ఏంటంటూ కూడా రేణు దేశాయ్ విస్తుపోయారు. తన పెళ్లి గురించి తాను ఇప్పటికే వందలాది సార్లు మాట్లాడానని, ఇది తన జీవితంపై, తన సన్నిహితుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కూడా రేణు దేశాయ్ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. అసలు రేణు దేశాయ్ కరెక్ట్గా చెప్పారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి మన చుట్టూరా, ఆ సమస్యలపైన దృష్టి పెడితే బాగుంటుంది కానీ ఇలా అన్నెసరీ టాపిక్స్ పైన. ఒకవేళ రేణు దేశాయ్ పెళ్లి చేసుకున్నా అది పూర్తిగా ఆమె వ్యక్తిగతం. సో దానిలో మనం ఇన్వాల్వ్ అయ్యి ఆమెని పదే పదే సూటిగా ప్రశ్నించి హింసించడం, ఆవిడ్ని కొంచెం ఆగ్రహం పడేలాగా చేయడం అదైతే కరెక్ట్ కాదు. దట్టు 44 ఏళ్ల వయసులో ఆవిడింత ఓపెన్గా చెప్పిన తర్వాత కూడా మనం ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, వాటి మీద శ్రద్ధ పెట్టి అసలు ఆర్థిక వ్యవస్థ మీద కానీ, ఆమె చెప్పినట్టు ఎన్నో సమస్యల మీద, మహిళల భద్రత పైన, జీవితాలపైన, కొన్ని జీవితాలపైన, ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టకుండా అన్నెసరీ టాపిక్స్ని ఎందుకు తీస్తున్నారని చెప్పేసి రేణు దేశాయ్ అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇన్స్టాలో స్టోరీని పోస్ట్ చేశారనమాట. మరి రేణు దేశాయ్ చెప్పిన ఈ మాటలపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి టాపిక్ కరెక్టేనా? అది కూడా మీరు కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.